సిటీలో గంటన్నర నుంచి దంచుకొట్టిన వాన, వర్షంలో తడిసి ముద్దైన నగరం, ఫుల్ ట్రాఫిక్ జామ్. ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు, 3 రోజుల పాటు వానలంటున్న ఆఫీసర్లు. వానలతో సాగుకు సిద్ధమవుతున్న రైతులు, ఖరీఫ్ పంటకు ఏర్పాట్లలో అన్నదాతలు బిజీ. పోలింగ్ ముగిశాక గెలుపోటములపై అంచనా కోణాల్లో, అనేక కోణాల్లో విశ్లేషించుకుంటున్న అభ్యర్థులు. ముగియనున్న కేయూ వైస్ ఛాన్సలర్ పదవి, కుర్చీ కోసం నేతల చుట్టూ ప్రొఫెసర్ల చక్కర్లు. రెండు నెలలు ఎన్నికల ప్రచారాలు, మీటింగ్లు, రోడ్ షోలతో తీరిక లేకుండా గడిపిన నేతలు ఇప్పుడు లెక్కల్లో మునిగిపోయారు. తమ భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూమ్ కు చేరుకోవడంతో లెక్కలు చూసుకుంటున్నారు. వరంగల్, మహబూబాబాద్ స్థానాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ హోరాహోరీగా కనిపించింది. ఓటరు నాడిని పసిగట్టేందుకు పార్టీలు అనేక కోణాల్లో విశ్లేషణలు మొదలుపెట్టాయి. వరంగల్, మహబూబాబాద్ లోక్సభ ఎన్నికలు సజావుగా ముగిశాయి. ఓటర్ల తీర్పు స్ట్రాంగ్ రూమ్లకు చేరుకుంది. 3 అంచెల భద్రతలో పహారా కాస్తున్నాయి సాయుధ బలగాలు. 2-3 నెలలుగా బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు ఆ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు. పోలింగ్ ముగియడంతో ఓటింగ్ సరళి, కొన్ని ప్రాంతాల్లో పెరిగిన ఓటింగ్, మరికొన్ని చోట్ల ఓటింగ్ తగ్గడం లాంటి అంశాలను లెక్కలోకి తీసుకుని ఓ అంచనాకు వచ్చేందుకు కుస్తీ పడుతున్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 68.86% పోలింగ్ నమోదైంది. మొత్తం 18,24,466 మంది ఓటర్లకు గాను 12,56,301 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలైన ఓటింగ్ ను పరిశీలిస్తే స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో మొత్తం 2,54,110 మంది ఓటర్లకు గాను 2,158 మంది ఓటర్లు అంటే 78.77% ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి పోలింగ్ లో మహిళా ఓటింగ్ శాతం పెరిగింది. హనుమకొండ లాంటి అర్బన్ ప్రాంతం కంటే రూరల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది. మహబూబాబాద్ లోక్సభ స్థానంలోనూ ఇలాంటి ఓటింగ్ సరళి కనిపించింది. ఇలాంటి లెక్కలే తీసుకుని అన్ని పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓటింగ్ పై పలు కోణాల్లో విశ్లేషణలు కొనసాగిస్తున్నారు. ఈ 2 లోక్సభ స్థానాల్లో ఎవరు విజయం సాధిస్తారనే దానికి లెక్కలు వేసుకుంటున్నారు. వరంగల్లో అభ్యర్థి కడియం కావ్యకు కలిసొచ్చే అంశాలేంటనే కోణంలో ఆమె తండ్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీలోని తన సన్నిహితులతో పోలింగ్ సరళిపై సమీక్షించినట్లు తెలుస్తుంది. లోక్సభ పరిధిలోనే అత్యధికంగా ఆయన నియోజకవర్గమైన స్టేషన్ ఘన్పూర్ లో 78.77% పోలింగ్ నమోదైంది. ఇది పూర్తి అనుకూలమని భావిస్తున్నారు. మిగతా 6 నియోజకవర్గాల్లో సైతం ఎక్కడెక్కడ ఆధిక్యం వస్తుంది, పోలింగ్ కేంద్రాల వారీగా కాంగ్రెస్ ఓట్లు ఏ మేరకు పడ్డాయని ఆరా తీశారు. 7 సెగ్మెంట్లలో ఆధిక్యం సాధించి గెలవబోతున్నామనే ధీమాతో ఆ పార్టీ అభ్యర్థి కావ్య తమ అనుచరుల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మహబూబాబాద్ స్థానంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం, వారందరూ విస్తృతంగా పనిచేయడం తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ చెబుతున్నారు. సింగరేణి కార్మికుల ఓట్లు తమకే అనుకూలమని అంచనా వేస్తున్నారు. నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి అక్కడ కేంద్రాల వారీగా పోలైన ఓట్లతో లెక్కలేస్తూ భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమాగా ఉన్నారు. వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి మారపల్లి సుధీర్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఇతర మాజీ ఎమ్మెల్యేలతో పోలింగ్ సరళిపై విశ్లేషణ చేశారు. నియోజకవర్గాల వారీగా గత అసెంబ్లీ ఎన్నికల్లో పడ్డ ఓట్లను, ఇప్పటి పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తూ తమ పార్టీకు ఏ మేరకు ప్రజలు మొగ్గు చూపారనే కోణంలో లెక్కలు వేసుకుని అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్, మహబూబాబాద్ లో బీజేపీ నేతలు ఇలాంటి లెక్కలు వేసుకోవడంలోనే బిజీగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవాతో ఓటర్లు తమ వైపు మొగ్గు చూపారని అంచనా వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. కొన్ని సెగ్మెంట్లలో పార్టీలతో సంబంధం లేకుండా ఓట్లు పడ్డాయని భావిస్తున్నారు. వరంగల్ అభ్యర్థి ఆరూరి రమేష్ తన గెలుపుపై పూర్తి నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. వరంగల్ నగరంతో పాటు పరకాల, భూపాలపల్లి లాంటి పట్టణాల్లో
యువత, వ్యాపార వర్గాలు ఓట్లు వేశాయనే కోణంలో విశ్లేషించుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహబూబాబాద్ లోక్సభ జరిగిన పోలింగ్ పైన ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థులు ఇలాంటి లెక్కలే వేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ బరిలో ఉన్నారు. పోలింగ్ జరిగిన సరళిపై విశ్లేషించుకోవడంతో తమకు అనుకూలత ఏ మేరకు ఉందో లెక్కలు వేసుకున్నారని తెలుస్తోంది. 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం, రాష్ట్రంలో ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుపై ప్రజల్లో మంచి స్పందన తనకు భారీ మెజారిటీ తెచ్చిపెడుతుందని తన అనుచరుల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారట బలరాం నాయక్. మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత పోలింగ్ తీరుతో తనకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి మాజీ ఎమ్మెల్యే రెడ్డియా నాయక్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు మాజీ ఎమ్మెల్యేలందరూ ప్రచారం చేశారు. గిరిజనుల ఓట్లు ఏ మేరకు పడ్డాయని అంచనా వేస్తున్నారు. తమ పార్టీ హ్యాట్రిక్ కొడుతుందనే ధీమాతో ఉన్నారని తెలుస్తోంది. బీజేపీ మహబూబాబాద్ అభ్యర్థి మాజీ ఎంపీ సీతారాం నాయక్ ప్రధాని మోదీ జోరు తనకు కలిసొస్తుందని నమ్ముతున్నారు. ఈసారి నియోజకవర్గంలో మోదీ చరిష్మా ఓట్లు రాలుస్తుందని విశ్లేషిస్తున్నట్లు సమాచారం. యువత, వ్యాపారులు, విద్యావంతులు తమ వైపు మొగ్గు చూపారనే భావనతో ఉన్నారు. బూత్ల వారీగా పోలైన ఓట్ల ప్రకారం ఎంత మేరకు తమకు ఓటింగ్ అనుకూలంగా పడిందో ఓ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన రోజు నుంచి ఫలితాల వెల్లడి కోసం 22 రోజులు నిరీక్షించాల్సిందే. దేశంలో అన్ని దశల్లో పూర్తయ్యాక జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. అప్పటి వరకు ఈ లెక్కలు, విశ్లేషణలతో అభ్యర్థులు టెన్షన్ పడాల్సిందే. రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లపై టీజీ ఉండటానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీఎస్ఎస్ స్థానంలో టీజీ అమలుకు ఓకే చెబుతూ కేంద్ర ప్రభుత్వ ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని వాహనాల నెంబర్ ప్లేట్లపై ఇక నుంచి టీఎస్ బదులుగా టీజీ ఉండే విధంగా రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపింది. కేంద్రం నోటిఫికేషన్ ప్రకారం సీరియల్ నెంబర్ 29A టీఎస్ కింద వాహనాల రిజిస్ట్రేషన్ గుర్తు టీజీగా సవరించింది. రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లపై టీజీ ఉండటానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీఎస్ స్థానంలో టీజీ అమలుకు ఓకే చెప్తూ కేంద్ర ప్రభుత్వ ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని వాహనాల నెంబర్ ప్లేట్లపై ఇక నుంచి టీఎస్ బదులుగా టీజీ ఉండే విధంగా రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపింది. కేంద్రం నోటిఫికేషన్ ప్రకారం సీరియల్ నెంబర్ 29A టీఎస్ కింద వాహనాల రిజిస్ట్రేషన్ గుర్తు టీజీగా సవరించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత లెక్కల్లో బిజీ అయ్యారు అభ్యర్థులు. గెలిచేదెవరు, ఓడేదెవరు అంటూ లెక్కలేసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు ఫలితాలపైనే అందరి చర్చ జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాల్లో పడిన ఓటింగ్ శాతాన్ని బేస్ చేసుకుని ఎంపీలుగా ఎవరు గెలుస్తారనే అంశంపైనే చర్చ సాగుతోంది. పార్లమెంట్ ఓటింగ్ ముగిసిన తర్వాత ఏ ఇద్దరు కలిసినా ప్రస్తుతం చర్చంతా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపైనే. ఇక్కడ ఎంపీ ఎన్నికలతో పాటు పక్క రాష్ట్రంలో గెలిచేదెవరు అన్న ప్రశ్నల చుట్టే చర్చలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత పోలింగ్లో కొంత హెచ్చుతగ్గులు ఉండగా అది ఎవరికి లాభిస్తుంది, ఎవరికి నష్టం చేస్తుందన్నది చర్చనీయాంశమైంది. అభ్యర్థులు సైతం లెక్కల్లో బిజీ అయ్యారు. స్థానికంగా ఉన్న ఓటర్లతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉండేవారు ఎటువైపు ఓటు వేశారనే దానిపై సెకండ్ క్యాడర్ లీడర్లకు ఫోన్లు చేసి మరీ తెలుసుకుంటున్నారు అభ్యర్థులు.
నల్గొండ పార్లమెంటు స్థానంలో మొత్తం 17,25,465 మంది ఓటర్లు ఉండగా వారిలో 74.02%, భువనగిరి పార్లమెంటు స్థానం పరిధిలో మొత్తం 18,08,585 మంది ఓటర్లకు 76.78% ఓట్లు పోలయ్యాయి. ఓట్ల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు ఆయా పార్టీల అభ్యర్థులు ముమ్మర ప్రచారం సాగించిన నేతలు గెలిచేదెవరు అన్న అంశంపై ఆరా తీస్తున్నారు. పోలింగ్ బూత్ల వారీగా తమకు అనుకూలంగా పోలైన ఓట్ల అంచనాలు వేస్తున్నారు. ఏ ప్రాంతాల్లో తమకు అత్యధిక మెజారిటీ దక్కుతుందనే అంశంపై ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన వారంతా లెక్కలు వేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎక్కువ ఓట్లు వేస్తే తమ గెలుపునకు అవకాశం ఉంటుందనే అంచనాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు మునిగిపోయారు. ఫోన్లలో ఆరా తీస్తూ, కాగితాలపై రాస్తూ ప్రతి ఒక్కరూ ఆయా స్థాయిల్లో ప్రస్తుతం ఈ లెక్కల్లోనే మునిగి తేలుతున్నారు. నల్గొండ ఎంపీగా ఎవరు గెలుస్తారు? భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి ఏ అభ్యర్థికి విజయం దక్కుతుంది? హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది? పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి ఎవరొస్తారు? ఎవరికి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది? ఇలా ఉమ్మడి జిల్లా అంతటా ఏ ఇద్దరిని కదిలించినా ఇలాంటి చర్చలే వినిపిస్తున్నాయి. పార్లమెంట్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో జిల్లాలో ఎవరు గెలవనున్నారనే అంశంతో పాటు పక్క రాష్ట్రం, జాతీయ రాజకీయాలపైన విస్తృత చర్చ కొనసాగుతుంది. మరోవైపు జోరుగా బెట్టింగులు కూడా జరుగుతున్నాయి. కాకతీయ యూనివర్సిటీ వీసీ పదవీకాలం ముగియనుంది. అప్పుడే ఆ పదవి కోసం మంత్రులు, ఎమ్మెల్యేలతో పైరవీలు మొదలుపెట్టారు ప్రొఫెసర్లు. మరోవైపు స్థానికులకే వీసీ పోస్ట్ ఇవ్వాలని కోరుతుండగా యూనివర్సిటీ ప్రతిష్టను నిలిపే సమర్థులను వీసీలుగా నియమించాలంటున్నారు విద్యావంతులు. కాకతీయ యూనివర్సిటీ వీసీ రమేష్ పదవీకాలం ఈ నెల 21న ముగియనుంది. వైస్ ఛాన్సలర్ పదవిని దక్కించుకోవడానికి కేయూ ప్రొఫెసర్లు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రధానంగా వీసీ పదవి కోసం ప్రయత్నాలు చేసే ప్రొఫెసర్లు ఎవరైనా టీచింగ్, రీసెర్చ్, పరిపాలన, ప్రతిభ, సీనియారిటీతో పాటు 10 ఏళ్ల పాటు ప్రొఫెసర్గా పనిచేసిన అనుభవం ఉండాలన్న నిబంధనను ప్రభుత్వం విడుదల చేసింది. నిబంధనలకు అనుగుణంగా అర్హులైన ప్రొఫెసర్లు కేయూతో పాటుగా ఇతర విశ్వవిద్యాలయాల్లోని రిటైర్డ్ ప్రొఫెసర్లు, ప్రస్తుత ప్రొఫెసర్లు కలిపి 55 మంది ఉన్నారు. గతంలో 10 నుంచి 15 మంది మాత్రమే పోటీ పడ్డారని ప్రొఫెసర్లు అంటున్నారు. కానీ ఈసారి వీసీ రేసులో అత్యధికంగా రిటైర్డ్ ప్రొఫెసర్లున్నారు. 10 ఏళ్ల అనుభవం కలిగిన వారు అర్హులని, ఎలాంటి ఏజ్ లిమిట్ లేదని నిబంధనల్లో పేర్కొనడంతో పోటీ భారీగా పెరిగింది. ప్రస్తుతం సర్వీసులో ఉండి 10 ఏళ్ల అనుభవం ఉన్నవారు కేయూలో 4 మాత్రమే ఉన్నారు. వీరందరూ దరఖాస్తు చేసుకోగా కేయూలోని పలు విభాగాల నుంచి ఉద్యోగ విరమణ పొందిన విశ్రాంత ఆచార్యులు 35 మంది ఉన్నారు. ఇతర వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల నుంచి మరో 6 పోటీ పడుతున్నారని అంటున్నారు. వీసీ పదవి కోసం ప్రస్తుత కేయూ వీసీ ప్రొఫెసర్ టి రమేష్ తో పాటు రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లుగా పనిచేసిన వారిలో 3 దరఖాస్తు చేసుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి వెంకటరత్నం, కరీంనగర్లోని శాతవాహన వర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన ప్రొఫెసర్ ఎండి ఇక్బాల్ అలీ, నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుస్సేన్లు పోటీలో ఉన్నారు. కేయూలోని ప్రొఫెసర్లతో పాటుగా ఇతర వర్సిటీల్లోని 55 మంది ప్రొఫెసర్లు ఇప్పటికే దరఖాస్తులు చేసుకుని పదవి కోసం చక్రం తిప్పుతున్నారు. కొందరు అధికార పార్టీకి చెందిన నేతలతో కలిసి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వైస్ ఛాన్సలర్స్ నియామకము ఇంకా వారం రోజుల వీళ్ళు వాళ్ళ పదవులు ముగిచి వెళ్ళిపోతున్నారు. కాబట్టి కొత్త వాళ్ళను వేసేటప్పుడు రాజకీయాలకు అతీతంగా మేధావులను, మంచి విజ్ఞానం ఉన్న వాళ్ళను, పరిపాలన దక్షత ఉన్న వాళ్ళను, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళను, ఎలాంటి అవినీతి అక్రమాలు చేయని వాళ్ళను ఎంపిక చేసి త్వరలో వైస్ ఛాన్సలర్ వేయాలి. ఒక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజ్ఞానం ఉండి ఈ యూనివర్సిటీలను నూతన గ్లోబలైజేషన్లో మొదటి స్థానంలో కనీసం ఒక నాణ్యమైన విద్య ఇచ్చే సంస్థలలో ఇది కూడా చేర్చాలి.
గత ప్రభుత్వం హయాంలో విశ్వవిద్యాలయాలు సమస్యల్లో కూరుకుపోయాయి. పరిశోధనలు పడకేశాయి. పాఠాలు బోధించేందుకు అధ్యాపకులు లేక విశ్వవిద్యాలయాలు నిర్వీర్యమయ్యాయని విద్యావంతులు అంటున్నారు. ఈ ప్రభుత్వం వీసీల నియామకాల్లో రాజకీయాలకు తావు లేకుండా అన్ని రంగాల్లో అనుభవం ఉన్నవారిని నియమించాలని కోరుతున్నారు. వీసీ అకాడమిక్గా సౌండ్ ఉండాలి. అవినీతి ఆలవాలకు సంబంధించినటువంటి మరకలేనటువంటి మచ్చలేనటువంటి మరి ప్రొఫెసర్లు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళనే ఎన్నుకోవాలి. పరిశోధనల మీద అవగాహన ఉండి అడ్మినిస్ట్రేషన్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళైతే యూనివర్సిటీలో పాఠాలు చెప్పించడానికి కానీ పరిశోధనలు జరగడానికి కానీ మరి యూనివర్సిటీలో చక్కగా సంక్షోభంలో కూరుకోకపోకుండా విద్యార్థి సంఘాలతో నిత్యము అల్లకల్లోలం కాకుండా డిసిప్లిన్ మేనర్లో అట్లాంటి విలువలు కలిగినటువంటి వైస్ ఛాన్సలర్గా నియమించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వీసీల నియామకాల్లో ప్రభుత్వం అర్హతలు కలిగిన వారిని నియమిస్తే పేద మధ్య తరగతులకు చెందిన వారికి విద్య అందే అవకాశం ఉంటుంది. వీసీల నియామకంలో రాజకీయ ప్రమేయంతో నియమిస్తే విశ్వవిద్యాలయాలు పూర్తి స్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉందని కేయూ ప్రొఫెసర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు విశ్వవిద్యాలయాలు సరైనటువంటి నిధులు లేక పాలన లేక గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి విద్యార్థులకు విద్యను దూరం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ దశలోనైనా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొని యూజీసీ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలకు లోబడి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్లను నియామకం చేయవలసినటువంటి అవసరం ఉంది. విశ్వవిద్యాలయాల మీద విద్య మీద పూర్తిగా అవగాహన కలిగి పట్టున్నటువంటి ప్రొఫెసర్లను ఎన్నిక చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. వీసీల నియామకాల్లో రాజకీయ అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తే బోధన పరిశోధన కుంటుపడిపోతున్నాయి. వీసీల నియామకాలు చేపట్టిన వెంటనే అధ్యాపకుల ఖాళీ పోస్టులను భర్తీ చేసి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రయత్నించాలని కోరుతున్నారు. బాహాటంగా యూనివర్సిటీల్లో ఉన్నటువంటి అధికారులే చెప్తున్నారు 2 సంవత్సరాల్లో విశ్వవిద్యాలయాలు మూతబడిపోతున్నాయని. మరి అట్లాంటి వాళ్ళకి కీలకమైనటువంటి వైస్ ఛాన్సలర్ల పదవులు ఎందుకు ఇస్తున్నారు, రిజిస్ట్రార్ లాంటి పదవులు ఎందుకు ఇస్తున్నారు అనేటటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. విశ్వవిద్యాలయాలను కాపాడే నేర్పరితనం, విశ్వవిద్యాలయాలను కాపాడగలిగే అనుభవం, విశ్వవిద్యాలయాలను కాపాడగలిగే సమర్థత, విశ్వవిద్యాలయాలను కాపాడగలిగే అర్హత ఉన్నటువంటి వాళ్ళని వైస్ ఛాన్సలర్గా పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. కేయూకు చెందిన అధ్యాపకులకే వీసీ పీఠం కేటాయిస్తారా, లేక కాకతీయ విశ్వవిద్యాలయంపై పూర్తి అవగాహన కలిగిన స్థానికేతర అధ్యాపకులకు వీసీ కుర్చీ దక్కుతుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లో వర్షం తగ్గడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కు రెడీ అవుతున్నారు ఫ్యాన్స్. స్టేడియంలోకి వెళ్లేందుకు క్యూ కట్టారు. మరోవైపు స్టేడియంలో వర్షం నీళ్లను డ్రైన్ అవుట్ చేసి గ్రౌండ్ ను సిద్ధం చేస్తున్నారు. 100 మంది హెచ్సీఏ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఫ్యాన్స్ నిరుత్సాహపడవద్దంటున్నారు హెచ్సీఏ అధ్యక్షుడు. మ్యాచ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, మ్యాచ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చంద్రిక, ఇటు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మరో కీలక మ్యాచ్కి అంతా రెడీ అవుతుంది. యాక్చువల్గా ఈవినింగ్ టైంలో అంటే లాస్ట్ 1.5 అవర్ బ్యాక్ వర్షం పడడంతో, అది కూడా హెవీ వర్షం పడడంతో అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అనే చాలా మందికి ఫ్యాన్స్ అందరికి కూడా డౌట్ ఉంటుండే. కానీ ఆ తర్వాత వర్షం ఎలిసిపోవడం, ప్రస్తుతానికి వర్షం అంతా లేకపోవడంతో తిరిగి గ్రౌండ్ను కూడా అంతా రెడీ చేస్తున్నారు హెచ్సీఏ సిబ్బంది. మొత్తం ఆల్మోస్ట్ ఒక 100 మంది సిబ్బందితోటి ఆ గ్రౌండ్ అంతా కూడా వేసిన కవర్లన్నీ తీసేసి వర్షపు నీళ్ళంతా కూడా బయటికి పంపించేస్తున్నారు. సో యాక్చువల్గా ఈ మ్యాచ్ వర్షం పడినా కూడా నైట్ 10:30 వరకు చూసి అప్పటి వరకు మ్యాచ్ను 5 అవర్స్ అయినా నిర్వహించడానికి ఇటు మేనేజ్మెంట్ అయితే రెడీగా ఉంది. చాలా మంది ఫ్యాన్స్ వర్షం వచ్చినా కూడా ఇక్కడ ఉన్నారు. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వీళ్ళతో మాట్లాడిద్దాం. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాదేనండి. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్? అవునండి. ఎట్లా ఉండబోతుంది మ్యాచ్ ఈరోజు? జరగాలి, గెలవాలని కోరుకుంటున్నాం. వర్షం పడితే ఎట్లా? వర్షం అయిపోయింది చూసారా, వరుణ్ దేవుడు కూడా కరుణించాడు. గెలుస్తారు, గెలుస్తారు ఈసారి. హైదరాబాదే, ఇంకెవరు? చూస్తున్నాం కదా. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ హైదరాబాదా? సో ఎట్లా ఉంటుంది మ్యాచ్? ఏమనుకుంటున్నావు? గెలుస్తారన్న. సో మనం చూస్తున్నాం కదా, చాలా మంది ఇప్పుడు ఉన్న ఫ్యాన్స్ వీళ్ళంతా ఇప్పుడు వచ్చిన వాళ్ళే కాదు. సో అటు వర్షం పడినప్పుడు కూడా మనం చూసాం, కొన్ని విజువల్స్ కూడా వచ్చాయి. ఈవెన్ 4 o'clock కూడా అటు వర్షం పడుతుంటే కూడా చాలా మంది ఇక్కడ క్యూలో నిలబడి, వర్షంలో కూడా ఎట్లాగూ వర్షం తగ్గుతుందని క్యూలో నిలబడి మరి లోపలికి వెళ్ళడానికి చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. ఇక వర్షం ఆగిపోయిన తర్వాత ఎట్లాగూ మ్యాచ్ జరుగుతుందని ఇంకా ఫ్యాన్స్ ఆల్రెడీ టికెట్స్ తీసుకున్న వాళ్ళంతా వచ్చి
చెప్పేసి ఇక్కడ క్యూలో నిలబడి మరి లోపలికి వెళ్తున్నారు. సో ఒక వర్షం ప్రస్తుతానికైతే తగ్గడంతో ఇటు టీమ్స్ కూడా స్టేడియంకు చేరుకున్నాయి. ఇక మరోవైపు ఇటు HCA సిబ్బంది 100 మందికి పైగా అటు ఎందుకంటే వర్షం వచ్చే కంటే ముందే వర్షం పడుతుందని తెలుసుకున్న కంటే ముందే మొత్తం ఇటు పిచ్తో పాటు గ్రౌండ్ అంతా కవర్స్ తోటి కప్పేశారు. సో ఆ తర్వాత వన్స్ వర్షం మొత్తం ఆగిపోయిన తర్వాత ఆ కవర్స్ అన్ని తీసేయించి ఎక్కడైతే ఆ గ్రౌండ్ వెట్గా ఉంటుందో సో అక్కడ మిషన్స్ తోటి ఆ వెట్ అంతా వాటర్ అంతా కూడా బయటికి పంపించేస్తున్నారు. సో మ్యాచ్ అయితే తప్పనిసరిగా నిర్వహిస్తామని ఇటు HCA కూడా చెబుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఇక్కడ ఎలాంటి వర్షం లేదు. ఇక సిటీలో పడినంత వర్షం కూడా ఇటు ఉప్పల్ సైడ్ పడలేదు, ఇటు కొంచెం తక్కువ పడింది. ఇక మనం అటు కుత్బుల్లాపూర్ కానీ ఖైరతాబాద్ కానీ ఆ ఏరియాలో చూసుకున్న అక్కడ పడినంత వర్షం ఇటు సైడ్ పడకపోవడంతో ఇక్కడ మ్యాచ్కి కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ అటు కవర్స్ కప్పారు కానీ హెవీగా వర్షం పడి ఉంటే ఆ కవర్స్ పై నుంచి కూడా ఆ వాటర్ ఎక్కువగా వచ్చి గ్రౌండ్ అంతా నిండిపోయేది. కానీ ఇప్పుడు ఈ వర్షం నీళ్లు అన్ని తొలగిస్తున్నారు. ప్రస్తుతానికైతే గ్రౌండ్ రెడీ అవుతుంది. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? అన్న మేము వరంగల్ నుండి వచ్చినాం అన్న. అవునన్నా, వర్షంలో కష్టపడి వచ్చినాం. కావ్య కోసం వచ్చినాం అన్న. టీం కోసం కాదా? అవును, ఇద్దరి కోసం అన్న. సో ఎట్లా వర్షంలో కూడా వచ్చిరా? వర్షం చాలా పడ్డది కదా ఇప్పటిదాకా. ఆల్మోస్ట్ ఒక 2 hours వెయిట్ చేసినాము. మధ్యలో కార్ పార్క్ చేసి ఇంత దూరం ఒక 2 hours నడుచుకుంటూ వచ్చినాం. కావ్య మేడం చూడాలి, ఒక క్యాచ్ అన్న బట్టలో నా కోరిక అన్న. వస్తుంది అన్ని దగ్గరికి బాగా వస్తుంది ఆ క్యాచ్. నా వెయిటింగ్. మళ్ళా వర్షం ఉందంటారు, ఏమంటావు మరి? మళ్ళా లోపల అవన్నీ అంతటా మీరు కూర్చున్న దగ్గర టెంట్లు ఉన్నాయి, మళ్ళీ వర్షం వస్తే ఎట్లా తడుస్తారా? పర్లేదన్న, తప్పదన్న. ఇక మనకి టీం కోసం తప్పదు. చార్మి అన్న మనం చూస్తున్నాం కదా, చాలా మంది అంతా ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళంతా నెక్స్ట్ వర్షం వచ్చినా కూడా వర్షంలో తడిచైనా సరే కానీ మ్యాచ్ చూడడానికి ఇక్కడికి వచ్చామని వీళ్ళంతా కూడా చెప్తున్నారు. సార్ ఎక్కడి నుంచి? హైదరాబాద్ SRH. సో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు మ్యాచ్? కంపల్సరీ మనమే విన్. ఈ రోజు ఆల్రెడీ క్వాలిఫైకి వెళ్ళిపోతున్నాము. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు SRH. వర్షం వస్తుంది కదా, వర్షంలో కూడా వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వచ్చినా ఏదో వచ్చినా కూడా ఆటరే మనం ఆడేది. SRH విన్. క్లాస్ డబుల్ కి వైజాగ్ బీచ్ లో బాల్ పడుతుంది. కంపల్సరీ SRH విన్. ఈసారి SRH కి ఫైనల్ కప్ ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు జై JSR. మేమందరం JSR గ్రూప్ సన్సిటీ నుంచి వచ్చాం. సో మీరెక్కడి నుంచి? హైదరాబాద్. సేమ్. ఏమనుకుంటున్నారు ఈ రోజు మ్యాచ్ గురించి? SRH విన్ అవుతుంది పక్కా. వర్షం పడుతుందంట కదా, మరి ఎట్లా తడుస్తారా? మళ్ళీ వర్షం వస్తే ఎట్లా? తలుచుకుంటూ చూస్తాం అసలు. ఇక్కడికి వచ్చి 6:30 పక్క వర్షం పడుతుంది. చెప్పలేం, మ్యాచ్ డ్రా అయినా అవ్వచ్చు. 1 point వస్తుంది కాబట్టి పక్క మనమైతే 4th ప్లేస్లో అట్లీస్ట్ ఉంటాం. ఒకవేళ వర్షం పడి 1 point వస్తే 3rd ప్లేస్. ఒకవేళ ఓడిపోతే మాత్రం అన్ఫార్చునేట్లీ ఓడిపోతే 4th ప్లేస్. పక్క క్వార్టర్ ఫైనల్లో ఉంటాం. ఇంకొక మ్యాచ్ ఉంది కదా, స్టిల్ మనకు ఆ స్కోప్ ఉంది, రన్ రేట్ ఉంది కదా, బట్ విల్ బి ఇన్ క్వార్టర్. ఓకే చూస్తున్నాం కదా ఇక్కడ. ఇక IMD ప్రస్తుతానికి ఏం చెప్తుందంటే మరొక 30 to 40 minutesలో మళ్ళొకసారి సిటీలో వర్షపు స్పెల్ పడే అవకాశం ఉందంటూ కూడా ఇటు వాతావరణ శాఖ చెప్తున్నారు. ఇటు GHMC అధికారులు కూడా చాలా వరకు సిటీ పబ్లిక్ని అలర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ గ్రౌండ్ విషయానికి వస్తే మాత్రం పబ్లిక్ వర్షం వచ్చినా రాకపోయినా మ్యాచ్ చూడాల్సిందే అంటున్నారు. ఎందుకంటే 10:30 వరకు మ్యాచ్ చూస్తారు. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ వర్షం పడినా 10:30 నైట్ 10:30 వరకు చూస్తారు. సో అప్పటి వరకు మ్యాచ్ నిర్వహించే పాసిబిలిటీ ఉన్నట్లయితే లాస్ట్కు ఈవెన్ 5 overs ఉన్నా కూడా మ్యాచ్ను నిర్వహిస్తారు. ఎందుకంటే రిజల్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇటు జీటీకి ఆల్రెడీ వాళ్ళు ప్లే ఆఫ్ నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళకు నామమాత్రపు మ్యాచ్ అయినా కూడా ఇటు SRHకి మాత్రం ఇది కీలకమైన మ్యాచ్. ఎందుకంటే ఇప్పుడు గెలిచినామనుకో డైరెక్ట్గా నెక్స్ట్ అటు ప్లే ఆఫ్కి వెళ్ళినట్టు అవుతుంది. కానీ ఇది గెలిచి నెక్స్ట్ సండే ఉన్న మ్యాచ్ కూడా గెలిస్తే 2nd ప్లేస్కి వెళ్తుంది. సో 2nd ప్లేస్కి వెళ్తే ఏంటంటే అటు ప్లే ఆఫ్స్లో 1st ప్లేస్లో ఉన్న వాళ్ళకి 2nd ప్లేస్లో ఉన్న వాళ్ళకి మ్యాచ్ ఉంటుంది. కాబట్టి సో దానిలో ఓడిపోయినా నెక్స్ట్ 3rd 4thలో గెలిచిన వాళ్ళతోటి మళ్ళొక మ్యాచ్ ఉంటుంది. సో అది గెలిస్తే మళ్ళీ ఫైనల్స్ పోవచ్చు. కాబట్టి 1st 2nd ప్లేస్లో సెక్యూర్ చేసుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి ఇట్ ప్రజెంట్ ఈ మ్యాచ్ గెలిచి మళ్ళీ నెక్స్ట్ సండే ఉన్న మ్యాచ్ కూడా పంజాబ్ తోటి గెలిచినట్లయితే SRH 2nd ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నది. కాబట్టి ఇటు SRHకి మాత్రం ఈరోజు అటు క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. బ్రదర్ ఏంటి CSK ఫ్యాన్సా? CSK ఫ్యాన్స్. ఈ రోజు ఏంటి SRH కి సపోర్టా? ఎవరికి ఈసారి లాస్ట్ సీజన్ ధోనికి కప్పు ధోనినే కొడుతుంది. అని ఈ రోజు మ్యాచ్, ఈ రోజు CSK లేదు. సో ఈ రోజు మీరు దేనికి సపోర్ట్ చేస్తున్నారు?
SRH కి సపోర్ట్ చేస్తాం. SRH కా? ఓకే ఓకే. బ్రదర్ మీరు ఎక్కడి నుంచి? I came for Nitish Reddy. Nitish Reddy. So what do you expect him to do today? I want to చాలా మంది ఫ్యాన్స్ ఇటు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వస్తున్నారు. ఈ రోజు మాత్రం పక్కా SRH గెలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఇక్కడ అటు జరిగిన మ్యాచ్లో ఇటు వాళ్ళ LSG జరిగిన మ్యాచ్లో 9.4 ఓవర్స్లోనే టార్గెట్ని చేజ్ చేయడం, అది ఎస్పెషల్లీ ఇటు ఇద్దరు ఓపెనర్లు కూడా మంచి ఫామ్లో ఉండడంతో SRH పైన ఇంకా మరిన్ని ఆశలు పెరుగుతూ వస్తున్నాయి. అది కూడా SRHకి హోమ్ గ్రౌండ్ హైదరాబాద్ కావడంతో ఇక్కడ పిచ్ కండిషన్స్ వాళ్ళకి తెలుసు, ఇక్కడ మ్యాచ్ ఎలా జరుగుతుందో తెలుసు. సో దీని అన్నిటితోటి ఈరోజు SRHకి కొంచెం ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. ఇక మ్యాచ్ నిర్వహిస్తే SRH గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫ్యాన్స్ చెప్తున్నారు. కానీ మరోవైపు వర్షం మ్యాచ్ నిర్వహించేలా ఉంటుందా లేదా అనేది అయితే వేచి చూడాలి. ఎందుకంటే ఇటు IMD చెప్పిన ప్రకారం మరో 30 minutesలో వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతానికి మరోవైపు మబ్బులు కూడా కనిపిస్తున్నాయి చూస్తే. కాబట్టి మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు అయితే సస్పెన్స్ గా కొనసాగుతోంది. చంద్రిక. రైట్ సదా, థ్యాంక్ యూ. ఈసారి జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలో మాన్సూన్ ప్రవేశించనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సకాలంలో వానలు కురవబోతుండటంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. కరీంనగర్ జిల్లాలో వానాకాలం సాగుకు భూములను సిద్ధం చేసుకుంటున్నారు రైతులు. ఈసారి సకాలంలోనే రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉండటంతో సాగుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఎక్కువగా వరితో పాటు పత్తి, పప్పు దినుసులు సాగు చేస్తూ ఉంటారు. పత్తికైతే ప్రస్తుతానికి ఇప్పుడు జూన్ మొదటి వారంలో పత్తి వేయడానికి మాకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు దుక్కులు దున్నుకొని 4 చినుకులు పడితే చినుకులు పడంలోనే పత్తి వేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఎర్రటెండలో ఎందుకు దున్నుతారు సాధారణంగా? ఇప్పుడు దున్నితేనే భూమి సారవంతంగా అవుతుంది అని చెప్పి దున్నుతామండి మేము. ఖరీఫ్ సీజన్ చాలా అవుతుంది. ఇంకొక 20 తారీఖు అయితే మనకు ఇప్పుడు రోని కార్తీ వస్తుంది. రోని కార్తీలో ఏంటంటే చాలా మంది ఒకప్పుడు రోనిలోనే ఇత్తనాలు పెట్టుకున్నాం. రోని అంటే కార్తీ బలమైనది, ముఖ్యంగా రైతులు పెట్టుకోవడానికి. ఇప్పుడు వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడే పడుతున్నాయి కాబట్టి తక్కువ వర్షాలు ఉంటేనే మనకు వ్యవసాయదారుడు రైతు సంతోషపడేది. వర్షాలు ఉంటేనే, లేదంటే ప్రాజెక్టు ద్వారా నింపడం. వానాకాలం సాగుకు రైతులు సిద్ధమయ్యారు. గతంలో పత్తిలో గులాబీ పురుగు బెడద, వరికి దోమకాటు వంటి సమస్యలు ఇబ్బంది పెట్టాయని రైతులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు దున్నితే గడ్డి మొలకుండా ఉంటుందని చెప్పి దున్నుకుంటున్నాం. ఇప్పుడు వాన స్టార్ట్ అయిందంటే అన్ని విత్తనాలు అన్ని తీసుకొచ్చి పెట్టుకుంటాం. నిజామాబాద్ జిల్లాలో ఖరీఫ్ పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది రుతుపవనాలు తొందరగా రానున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో రైతులు పొలం పనులు మొదలుపెట్టారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నేల తడవడంతో విత్తనాలు పెట్టేందుకు రైతులు దుక్కులు దున్ని సిద్ధం చేస్తున్నారు. కొన్ని చోట్ల నారుమళ్లు కూడా వేశారు. వర్షాలు ఈ నెల లాస్ట్ దాకా వర్షాలు పడతాయని చెప్పుట్లా మాకు కొంచెం మొన్న వర్షం కూడా మాకు సహకరించింది. ముందు ఎండలల్లో మేము దుక్కి సాపు చేసుకుంటే ఏదైనా పురుగున్నా ఏదున్నా మాకు జర అన్నిటికీ రైతుకు సహకారం మంచి సహకారం ఉంటుందని మేము జర దుక్కులు అన్ని సాపు చేసుకుంటున్నాం. భూమి వేడి ఎండకాలు కాగాలని ముంగలే దుక్కి పెట్టి రెడీ పెట్టాం. విత్తనాలు కూడా ముంగలే పోసి చుట్టూ భూమి పక్కన ఉన్న మళ్ళు కూడా తడుపుకుంటే కొంచెం చల్లదనంతో నారు తొందరగా తేవాలని ప్రయత్నం చేశాను. పర్లేదు, ఇప్పటికైతే ఈ వర్షాలు ఇంకా ఉపయోగపడ్డట్టే నాకు. ఈసారి సకాలంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించబోతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరద ముంపుతో ఆదిలాబాద్ జిల్లాలో పలు గ్రామాలు సమస్యల వలయంలో చిక్కుకుంటున్నాయి. 29 ఏళ్లుగా దేగాం ముంపు నిర్వాసితులకు పునరావాస సౌకర్యాలు కల్పించడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. పునరావాస సహాయం అందించి ముంపును కాపాడాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. బోధ్ అసెంబ్లీ పరిధిలోని బజార్ హత్నూర్ మండలంలోని దేగాం గ్రామ చెరువు బ్యాక్ వాటర్తో సతమతమవుతోంది. బ్యాక్ వాటర్తో గ్రామం 29 ఏళ్లుగా జల దిగ్బంధమవుతోంది. ఈ గ్రామంలో పునరావాసం పనులు పూర్తి కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బజార్ హత్నూర్ మండలం దేగాం గ్రామంలో చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టును నిర్మించాలని ప్రభుత్వం రూపకల్పన చేసింది. సుమారు 3 టీఎంసీల నీటి సామర్థ్యం గల నీటి ప్రాజెక్టుకు డిజైన్ చేశారు. కానీ అప్పటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తి డిజైన్ మార్పు చేశారనే ఆరోపణలున్నాయి. ఆ ప్రజాప్రతినిధి తమ సొంత గ్రామం ముంపునకు గురికాకుండా ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారని ఆరోపిస్తున్నారు నిర్వాసితులు. నీటి ప్రాజెక్టుకు బదులుగా 1995లో చెరువును ప్రారంభించారు. 5000 ఎకరాలకు నీరందించే సామర్థ్యంతో చెరువు నిర్మాణాన్ని 1996లో పూర్తి చేశారు.
అనంతరం ప్రభుత్వం పునరావాస గ్రామాల్లో వసతులు కల్పించేందుకు నిధులు మంజూరు చేసింది. కానీ ముంపు గ్రామంలో పునరావాసం కల్పించటంలో ప్రభుత్వం విఫలమైంది. ఇరవై 9 ఏళ్లుగా పునరావాస గ్రామంలో వసతులు కల్పిస్తలేరంటున్నారు నిర్వాసితులు. కేవలం కొందరికే ఇళ్లు నిర్మించి సౌకర్యాలు కల్పించకుండా వదిలేశారన్నారు. ఈ ప్రాజెక్ట్ తోటి మాకు ఈడ సుమారు పడతలేదు సార్, అని ఊటలు వలుకుతున్నాయి వర్షాకాలం, అట్లా పాములు వస్తున్నాయి పెద్ద పెద్ద ఇక్కడ నుంచి వర్షాకాలం. ఇంతకు ముందు గవర్నమెంట్ చెప్పిన వాళ్ళు పట్టించుకోలేరు. ఎమ్మెల్యే సార్ కూడా ఆచి ఉండే తర్వాత చేస్తామని ఎవరు లేపరా, మాకు లేపలేరు. ఇండ్లు కావాల మాకు సార్, మా ఈడికెళ్ళి లేపి మాకు అటు పిల్లట్లు ఇండ్లు వాళ్ళ ముందు ఎట్లా వెచ్చిరో అట్లా కావాలని మేము కోరుతున్నాం. ప్రాజెక్ట్ అయిన నుంచి సార్ పాములు తేళ్లు అన్ని మా ఇళ్లలో వస్తున్నాయి సార్, గోడలు పడిపోతున్నాయి, పాములు వస్తున్నాయి, మీద ఎక్కుతున్నాయి, పాములు మీదకెళ్ళి కింద పడుతున్నాయి. అదే బాధలలో మేము ఉంటున్నాం సార్. ఇల్లు కూలిపోతున్నాయి, గోడలు కూలిపోతున్నాయి, రేకులకు రేకులు లేచిపోతున్నాయి సార్. 10 సంవత్సరాలు అయితే ఆగే సార్. వాళ్ళకేమో లేపిండ్రు, మాకేమో సగం ఊరు లేపిండ్రు, సగం ఉన్నది సార్. వస్తున్నారు ఆవని ఎలక్షన్ ముందర రాస్తారు సార్. ఎలక్షన్ అయితే ఏం అంటారు, మేము వచ్చి ఓటేయంగానే ఏం లేదు సార్, మాకు ఇట్లానే ఉండు. మొన్న మేము ఓట్లు బహిష్కరించి అందరం ఏకమై మేము ఓట్లు వేయకపోతే సార్ సీతక్క మాకు హామీ ఇచ్చింది, ఇల్లు కట్టిస్తామని, మీ పరిష్కారం నేను చేస్తా అని సీతక్క మాకు హామీ ఇచ్చింది సార్. మా పరిస్థితి బాగా దీనంగా ఉంది సార్. మా పరిస్థితిని ఆలోచించి మాకు పునర్వాసం కల్పించాలా సార్. నారావాస గ్రామానికి పునరావాసం కింద 16 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. మొదటి విడతలో 74 ఇండ్లను సహాయం అందించారు. రెండో విడతలో 76 ఇండ్లకు సహాయం అందించారు. పునరావాస గ్రామాల్లో వసతుల కల్పనకు 50 కోట్లు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ పునరావాస కేంద్రంలో సీసీ రోడ్లు, కరెంట్, స్కూల్ బిల్డింగ్ నిర్మాణం తదితర సౌలతుల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సౌకర్యాలు పూర్తి చేయలేదని ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామ ప్రజలకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించడం లేదని ఆరోపణలున్నాయి. వానాకాలంలో గ్రామానికి ఇరువైపులా బ్యాక్ వాటర్ చేరుతోంది. దీంతో పాములు, విష కీటకాలతో సావాసం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ముంపునకు గురైన గ్రామంలో అభివృద్ధి పనులను గత 10 ఏళ్లుగా గులాబీ పాలకులు పట్టించుకోలేదంటున్నారు బాధితులు. ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా ఏళ్లుగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని వాపోతున్నారు. పునరావాసం పూర్తి చేయక ఊర్లో అభివృద్ధి పనులు లేక అవస్థలు పడుతున్నారు నిర్వాసితులు. 30 మీటర్ తీసుకొని మరలా ఇట్లా పొదుపు సర్వే చేసేది ఇడిసబెట్టి ఇట్లా సర్వే చేసిండ్రు. అంటే మొత్తంకి ఆ కాడికెళ్ళి అటు 100 మీటర్ పోయింది. ఇది సార్ ఇది తప్పు చేస్తున్నారు, మీరు 100 మీటర్ ఇట్లా తీసుకోవాలా, మళ్ళా తర్వాత మీరు ఇట్లా తీసుకుంటారా అంటే మంచోళ్ళది ఇల్లు పోవాలని మీరు ఉద్దేశంతో ఇది పని చేసిండ్రు. అప్పటి ఎమ్మెల్యే దానికి ఒక లెటర్ పెడితే అయిపోతుండే, మరి ఆ ఎమ్మెల్యే లెటర్ ఇవ్వకపోవడంతో అది ఆగిపోవడము, మరి ముంపు బాధితులు అట్లా ఉండిపోవడము, మరి ప్రతి సంవత్సరం వరదలు రావడము, ఈ శాశ్వతంగా ఈ గ్రామాన్ని తరలించి న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము మనవి చేస్తున్నాం. పూర్తి స్థాయిలో ముంపుకు గురైనప్పటికీ ఇప్పటి వరకు పూర్తి స్థాయి శాశ్వత పునరావాసం కల్పించలేదు. ఈ 25 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం ఇట్లా ఎదురవ్వడం వల్ల మా సమస్య ఎంత తీవ్రమనంటే అనేక రోజుల నుంచి పాముల వల్ల, తేమల వల్ల, వర్షాకాలం నీళ్లతోటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంత్రి గారు మా సమస్యను గుర్తించి మాకు శాశ్వత పునరావాసం కల్పిస్తారని ఆశిస్తున్నాం. ఏళ్లుగా పునరావాస సమస్యలను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ సర్కార్ స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు నిర్వాసితులు.